ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము 1వ తారీఖు 1వ నెల నుండి 31/12/2026 వరకు 12 మాసాలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలభైరవ స్వామిని కోరుకుంటాం. మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు మంచి విద్య, ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో, ఆదాయ ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉండబడిన అదృష్టం ఈ 2026 మరియు ఉగాది పండుగ నుంచి వీరికి సువర్ణపు యుగంగా భావించగలగాలి. 11 ఆదాయం, వ్యయం 5. అంటే ఎన్నో రోజులుగా కష్టపడుతూ వచ్చారు. ఈ సంవత్సరము 11 రూపాయలు మీరు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగిలబోతున్నాయి. స్థిరాస్తులు, చిరాస్తులు, కార్లు, బంగారు ఆభరణాలు, షేర్లలో మీ గతంలో పెట్టిన పెట్టుబడులు అనంతమైన కోట్ల సంపదకు మీరు పడిగెత్తే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం నుండి అవమానమారు. కనుక ఎప్పుడైతే మీ దగ్గర సంపద రాగానే అనేక మంది శత్రువులు మీ చుట్టూ చేరి ఆ సంపదను మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వారే మీ శత్రువుగా ఉంటారు. కనుక వృశ్చిక రాశి జాతకులు శత్రువులు ఎక్కడో ఉండరు, గృహంలోనే ఉంటారు. అంటే తల్లి రూపంలో, భార్య రూపంలో, కొడుకు రూపంలో, కోడల రూపంలో, వియంకుడు రూపంలో అనేక రూపాలుగా ఉంటుంటారు. కాకపోతే వీటన్నిటినీ మీకు ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పటికే మీకు బాగా తెలుసు. చిన్న చిరునవ్వుతో అన్నిటినీ వింటూ ఉండండి, మౌనంగా ఉండండి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో ఈ యొక్క అదృష్టం కోసం రానే వచ్చేసింది. కనుక వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, ఆయుర్వేదము, అలాగా నూనెల వ్యాపారాలు, కిరాణం షాపులు, సేల్స్ మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. ఆ అదృష్టం మీకు నిలబడాలి అన్నట్లయితే కాలభైరవ స్వామి యొక్క పిండి దీపం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ 2026 అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి, ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిథియందున ప్రారంభం అవడం, అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవ్వడము, రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగంతో ఈ యొక్క 2026 ప్రారంభమవుతుంది. మరొక విషయం ఏమిటనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా
గురువారం రోజే ప్రారంభమవుతుంది. కనుక మనకు ఉగాది పండగ నుంచి మనము ఆదాయ వ్యయాల్ని మనం చూసుకుంటూ ఉంటాం. కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క ఆశీర్వచనం, అలాగ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గిరి పర్వత ప్రదక్షిణం, ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి అంటారు. కనుక ఆ నెలలో ఆ కాళభైరవ స్వామి స్మరణ, అష్టకాన్ని వినడం, కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ 2026వ సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక ఈ 2026వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా, పూర్ణిమ తిథి యందు నీటి ప్రయాణాలు, నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. అమావాస్య తిథి యందున వాహన ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం.